హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో స్వీట్ కార్న్తో మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అదే స్వీట్ కార్న్ పకోడా. ఈ స్వీట్ కార్న్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం మనం చేసుకోవడానికి మంచి స్నాక్ ఐటెం అని చెప్పొచ్చు. స్వీట్ కార్న్ పకోడా అనేది స్వీట్గా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్ అంతా స్వీట్ కార్న్ని నేను ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని గట్టి పకోడీకి ఎలా అయితే మనం ఉల్లిపాయలని చేసుకుంటామో అలా సన్నగా కట్ చేసుకొని వాటిని విడదీయాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలని స్వీట్ కార్న్ని జస్ట్ అట్లా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్లో మనకి స్వీట్గా తగులుతూ ఉంటుంది కదా, స్వీట్ ఫ్లేవర్. అందుకని కారంని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. తర్వాత జస్ట్ కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని వాటిని జస్ట్ అలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే మనకి ముద్దలాగా రావాలి కదా పకోడీకి. సో అందుకని ఇక్కడ కొంచెం స్వీట్ కార్న్ని నేను గ్రైండ్ చేసి తీసుకొని జస్ట్ ఊరికట్లా కలిపేసి దీంట్లోకి మనం శనగపిండిని తీసుకోవాలి 1 కప్ వరకు. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అంతా శనగపిండిని అయితే తీసుకున్నాను. దీంట్లోకి బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను అనమాట. ఈ రెండింటిని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న స్వీట్ మిశ్రమానికి మన శనగపిండి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పిండి కనుక లూజ్ అయితే మరి కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు. మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనెను వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి పకోడీ కాబట్టి మంచి ఫ్లేవర్ రావడం కోసం మనం దీంట్లోకి వామును వేసుకోవాలి. వామును వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం పకోడీ చేసుకోవాలంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కావాలి కాబట్టి ఒక కడాయి తీసుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో కాగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం ఉంది కదా, దాన్ని తీసి పకోడీలాగా వేసుకోవాలి. ఇలా మనం పకోడీలాగా వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనకి పకోడీలో నూనె అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను దీన్ని ఒక టిష్యూ పేపర్స్లోకి తీసేసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత మనం వీటిని ఒక పేపర్ నాప్కిన్లో కానీ లేకపోతే టిష్యూస్లో కానీ తీసేసుకోవాలి. దీంట్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? మీకైతే ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.